ఇక్కడే శూర్పణకి ముక్కు చెవులు కోసారని అదని చెప్తారు. ఈ ప్రాంతమే అని అనమాట. అందుకని మనకి ఇట్లా కనిపిస్తుంది. బంగారు లేడి పాదాల గుర్తులు కూడా చూపించారు కదా. అవును అవును. ఉంది ఆసక్తికరంగా. అంటే భద్రాచలం వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ సీతాపహరణం జరిగిందో ఆ ప్రాంతాన్ని చూడడమే చాలా ముఖ్యమైనది. ఇప్పుడే మనకి ఇక్కడ ఏముంది 2 యుగాల నాటిది, ఇంకా ముందు ఎప్పుడో జరిగింది, మనం ముందుగా చెప్పుకుంటున్నాం. అవును అవును. అంటే ప్రత్యేకంగా కనపడుతుంది. కొంచెం అడవి వాతావరణం అవి ఉన్నాయి కాబట్టి మనకు బాగా ఇంకా బాగుంది. కాకపోతే ఇప్పుడు మనకి సీతారామ కళ్యాణం ఉంది, శ్రీరామ నవమి ఉంది కాబట్టి కాస్త హడావుడి కూడా జనం ఎక్కువ ఉన్నారు. ఎండగా ఉన్నా కూడా జనాలు బాగా కనపడుతున్నారు. ఓకే, ఇదేమిటో రమ్మగారు? అదే మొదలే మనం మొదట చూసింది. అదిగో సీతారాములు, అక్కడ బంగారు లేడి కనిపిస్తోంది చూడు, ఆ వైపు బంగారు లేడిని పెట్టారు. సీతారాములు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మనకు అసలు ఏం జరిగింది అనేది ఒక క్లారిటీగా చక్కగా, ఎవరైనా గైడ్ ఉండి 4 వివరాలు చెప్పాడు అనుకో, అప్పుడు ఇంకా బాగా వెళ్ళి కాస్త పూర్తిగా అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. కొంచెం ప్రజలు ఎక్కువ ఉన్నారు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది. అయితే టెంపుల్ కి కాస్త ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుంది రమ్మగారు ఇది ఆలయానికి. 1 గంట ట్రావెల్ చేస్తాం. అవును, ఎండగా ఉన్నా కూడా బాగానే ఉంది. సీతమ్మ వారి చీర అక్కడ చూసాము. తర్వాత ఇప్పుడు రెండో ప్రాంతం. కానీ దేవాలయంలో ఎంత బాగున్నాడు, ఆనుకుని ఉన్న